మొట్టమొదటిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. ఇంతవరకు చక్కగా ప్రభువుని స్తుతించి ఆరాధించి ఉన్న సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకుందాం. బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, జీవము గల తండ్రి, మీ వందనాలు, స్తోత్రములు. సమయంలో మీ దేహ దాసులను నన్ను మీరు బలపరచండి. బలమైన మీ ఆత్మక్షేత్రాన్ని పండగ చదవబడిన లేఖనాల్లో నుంచి మా అందరితో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినుసుంపు గ్రహించే మనస్సును మీరు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ అనేటువంటి సంఘానికి ఈ యొక్క పత్రికను రాసిన వాడిగా ఉన్నాడు. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీ అనేటువంటి సంఘంలో పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ఆ కొరింథీ అనేటువంటి సంఘములో 2 తెగల వారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారిగా ఉన్నారు. ఒకటి గ్రీసు ప్రాంతానికి చెందినటువంటి వారు, రెండేది యూదులు అనేటువంటి వారు ఉన్నారు. మరి యూదులు అనేటువంటి వారు ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటిస్తూ ధర్మశాస్త్రములో ఉన్న సంగతులన్నిటిని వాళ్ళు అర్థం చేసుకుంటున్నటువంటి వారిగా ఉన్నారు. మరి గ్రీసు అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వారు మరి యేసు క్రీస్తును గూర్చినటువంటి సరైనటువంటి అవగాహన లేనటువంటి వారిగా ఉన్నారు. మరి పౌలు వారి మధ్యకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా పౌలు గారి గురించి ఏమని ఉద్దేశిస్తూ ఉన్నారంటే, పౌలు గారి గురించి ఏమని మాట్లాడుకుంటూ ఉన్నారంటే, మరి పౌలు కూడా ఒక యోహాను లాంటి తాత్పర్యం కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ యోహాను బాప్తిస్మము యూదయ అరణ్యములో ఎలాగో ఇచ్చుకుంటూ తన పరిచర్యను ముందు కొనసాగించిన వాడిగా ఉన్నాడు. మరి పౌలు కూడా అదే పని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయము అక్కడ ఉన్నప్పుడు పౌలు అంటున్నాడు, నేను స్టెఫను ఇంటి వారికి మాత్రమే అలా చేశాను కానీ నేను బాప్తిస్మము ఇచ్చుటకు ఆయన నన్ను పంపలేదు. బాప్తిస్మము ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు అన్నాడు. బాప్తిస్మే నియమమని, బాప్తిస్మ కొరకే నా యొక్క పరిచర్య పని, బాప్తిస్మే నా యొక్క దర్శనమని కాదు గాని బాప్తిస్మ ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా ఉండునట్లు. క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా ఉండాలి. యేసయ్య ఎందుకు సిలువ వేయబడి ఉన్నాడో అందులో ఉన్నటువంటి మర్మము, యేసయ్య సిలువలో దాగి ఉన్నటువంటి గొప్పతనము, ఆ మాధుర్యము అది వృధాగా లేదు, వ్యర్థముగా పోకూడదు. ఆ యేసయ్య సిలువలో ఉన్నటువంటి ఆ మర్మం, మాధుర్యాన్ని, ఆ గొప్పతనాన్ని అనేకులకు ప్రకటించటానికి నేను పంపబడ్డా. యేసయ్య ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు ఆయన శ్రమపరచబడ్డాడు,
యేసయ్య ఎందుకు శిలువ మీద వేలాడతీయబడవలసిన ఆవశ్యకం వచ్చిందో ఆ విషయాలన్నీ కూడా అలాగే మభ్యపెట్టబడకూడదు, అది అనేకులకు తెలియజేయటానికి ఆయన నన్ను పంపి ఉన్నానని చెప్పి యేసుక్రీస్తు యొక్క శిలువను కూర్చున్నటువంటి వర్తమానాన్ని కొరింథీ ప్రాంతంలో పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, కొరింథీలో ఉన్న వారికి ఆ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నప్పుడు, మరి ఆ కొరింథీలో ఉన్నటువంటి వారిలో కొందరు నశించుచున్నటువంటి సమాజానికి చెందినటువంటి వారుగా ఉన్నారు. అంటే సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము. సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంది. మరి ఆ నశించిపోతున్నటువంటి వారికి వెర్రితనముగా ఉండటం అనేది అక్కడ కొనసాగుతూ ఉంది. మరి వారి ఎదుట ఎంత వాక్యం మాట్లాడినా, యేసుక్రీస్తు శిలువను గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఒక తెగ వారు ఏమనుకుంటున్నారంటే, అసలు శిలువలో ఉన్న గొప్పతనం ఏంటి? ఎంతో మంది అపరాధము చేసినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినటువంటి వారు, ఇలాంటి వారందరికీ కూడా శిలువ వేయబడింది కదా. యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు కదా. మరి యేసయ్య కూడా సిలువ వేయబడ్డాడంటే అందులో ఉన్న గొప్ప ఏముంది? అపరాధిని సిలువ వేస్తారు, లేదు పాపము చేసిన వ్యక్తిని సిలువ వేస్తారు, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినటువంటి వ్యక్తిని సిలువ వేస్తారు. మరి యేసయ్య కూడా అలాంటి వాడు అయ్యుంటేనే కదా అనేటువంటి అభిప్రాయము వారు ఉన్నారండి. కానీ పౌలు వచ్చి వారితో ఏమన్నారంటే, వారందరూ కూడా ఏదో ఒక నేరము చేసి సిలువ వేయబడినటువంటి వారు. కానీ యేసుక్రీస్తు వారు ఏ నేరము చేయలేదు. యేసుక్రీస్తు వారిలో ఏ పాపము లేదు. యేసుక్రీస్తు వారు ఎటువంటి అపరాధార్థమైన జీవితం ఆయనలో లేదు. మరి ఎందుకు సిలువ వేయబడి ఉన్నాడంటే, యేసు నీ కొరకు సిలువ వేయబడ్డాడు, యేసు నీ కొరకు శ్రమపరచబడ్డాడు, యేసు నీ కొరకు సమాధి చేయబడ్డాడు. నువ్వు పొందవలసిన శిక్ష ఆయన పొందాడు, నువ్వు పొందవలసిన దెబ్బలు ఆయన పొందాడు. మనం అపరాధులమై ఉన్నప్పుడు మన అపరాధార్థమైనటువంటి శిక్ష అంతా కూడా యేసయ్య తన మీద వేసుకుని తను సిలువ ఎక్కాడు. ఈ వార్తను అనేకులకు తెలియజేస్తూ ఉన్నాడు. యేసయ్య మన కొరకు చనిపోయాడు అనే విషయాన్ని పౌలు గారు కొరింథీ ప్రాంతంలో ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆ కొరింథీలో ఉన్నటువంటి ఒక తెగవారు ఏమనుకుంటున్నారంటే, అది వెర్రితనముగా తీసుకుంటూ ఉన్నారు. ఏం తీసుకుంటున్నారమ్మా? వెర్రితనముగా తీసుకుంటున్నారు. నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం అంటే, ఆ సిలువను గూర్చినటువంటి వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేనటువంటి వారిగా ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క సిలువను గూర్చినటువంటి వర్తమానము, సిలువ వేయబడిన యేసును గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆ సిలువ వేయబడినటువంటి యేసులో ఉన్నటువంటి ఆ మాధుర్యం ఏందో, ఆ గొప్పతనం ఏందో, యేసయ్య ఎందుకు సిలువ వేయబడ్డారో ఆ వాక్యాన్ని వాళ్ళు గ్రహించలేనటువంటి అంధులుగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారండి? గ్రహించలేకపోతున్నారు. వాక్యములో ఉన్న సత్యాన్ని చూడలేకపోతున్నారు. వాక్యములో ఉన్నటువంటి మర్మాన్ని చూడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని గ్రహించలేనటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏమిటంటే, ఏ వ్యక్తి అయినా సత్యాన్ని గ్రహించలేకపోతున్నాడంటే అతడు ఏదో ఒక విధంగా తెలివి తక్కువైన వాడైతేనే గ్రహించలేడు. లేదు, ఒక వ్యక్తి ఎదుట ఉన్నటువంటి దాన్ని సరిగా చూడలేకపోతున్నాడంటే అతడు గుడ్డివాడైనా అయి ఉండొచ్చని. మరి వీళ్ళు వాక్యములో ఉన్న సత్యాన్ని సరిగా చూడలేక గ్రహించలేకపోతున్నారంటే వాళ్ళు నిజముగా వారి యొక్క మనోనేత్రాలకి సరైనటువంటి తేటదనం లేదు. వారి మనోనేత్రాలకి సరైన తేటదనం అనేది వారికి లేదండి. అందుకే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో అంటాడండి. 4వ అధ్యాయము 4వ వచనములో, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త
సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు చేస్తుంది. ఏ కలుగు చేస్తున్నట్ల? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఏంటి ఆ గుడ్డితనం అంటే, దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తు యొక్క మహిమలో ఉన్న ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తం, ఆ మహిమను చూడకుండా, ఆ వాక్యములో ఉన్న సత్యాన్ని తెలుసుకోకుండా, ఆ సిలువ వేయబడినటువంటి యేసులో ఉన్నటువంటి ఆ గొప్పతనం మాధుర్యము అర్థము కాకుండా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనము కలుగు చేస్తుంది. కనుక వారు మనోనేత్రాలకి గుడ్డితనం ఉంది కనుక వారు సిలువ వేయబడిన యేసును గురించి పౌలు మాట్లాడుతూ ఉంటే వారికి అది వెర్రితనముగా ఉంది. అవును కదండి? సత్యము ఎరిగిన వారికి వెర్రితనముగానే ఉంటారు. యేసు క్రీస్తులో ఉన్న గొప్పతనము తెలియని వారికి వెర్రితనమే. మరి వాళ్ళు ఎందుకు వెర్రితనముగా తీసుకుంటున్నారంటే, ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాల గుడ్డితనము కలుగు చేసింది. ఆ అంధత్వములో ఉన్నంత కాలం వారు సత్యాన్ని గ్రహించలేక పౌలు సిలువను గూర్చిన వార్త ప్రకటిస్తున్నప్పుడు అది వాళ్ళు వెర్రితనముగా తీసుకుంటూ ఉన్నారు. ఒక గుంపు అండి. రెండో గుంపు ఏమన్నాడు? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి. ఎవరికంట? రక్షించబడుతున్నటువంటి మనకి దేవుని శక్తి ఉన్నది. ఎవరై దేవుని సిలువను గూర్చినటువంటి వర్తమానంలో ఉన్నటువంటి శక్తి, ఆ ప్రకాశము, ఆ మహిమ అనేది ఎవరు అనుభవించగలుగుతారంటే, ఎవరైతే సిలువను గూర్చినటువంటి వార్తను విని రక్షించబడతారో అది వారిలో పనిచేస్తుందండి. వారిలో పనిచేస్తుందండి. అది వారిలో ఎంతో గొప్ప కార్యం జరిగిస్తుందండి. మరి ఇక్కడ ఉన్నటువంటి రెండు తెగల వారిలో ఒక తెగ వారు క్రీస్తు వారేమో వెరితనముగా తీసుకుంటున్నారు. యూదులకి అది ఎలా ఉందంటే శక్తిలాగా ఉంది. యూదులకి అది చాలా గొప్పతనముగా ఉందండి. కానీ అది రక్షించబడుతున్న వారందరికీ కూడా సిలువను గూర్చినటువంటి వార్త అది ఎలా ఉందంటే శక్తి అయి ఉంది. రక్షించబడుతున్న ప్రతి ఒక్కరికి, ఒక యూదుడికే కాదు కానీ, ఒక అన్యుడికే కాదు కానీ, ఒక గ్రీసు దేశాలకు చెందినటువంటి వారికే కాదు కానీ, రక్షించబడేటువంటి వారికి, ఎవరి సిలువలో గూర్చిన వార్త విని యేసయ్య నా కొరకు చనిపోయాడు, యేసయ్య నా కొరకే సిలువ వేయబడ్డాడు అని ఎవరైతే గమనిస్తారో, ఎవరైతే రక్షించబడతారో, ఆ రక్షించబడేటువంటి వారి జీవితంలో సిలువను గూర్చినటువంటి వార్త ఒక శక్తివంతముగా పనిచేస్తుందండి. అది ఒక తెగకో, ఒక జాతికో, ఒక కులానికి సంబంధించింది కాదండి. మరి అది అందరికీ సంబంధించిందని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మీరు అక్కడే రాయబడింది 24వ వచనాన్ని మనం చదువుదాం. ఇది 23వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదుడికేమి, గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన వారందరికీ క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమనై ఉన్నాడు. క్రీస్తు సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామని 23వ వచనంలో అంటున్నాడు. సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాం. మరి ఆ సిలువ వేయబడినటువంటి క్రీస్తుని గురించి మేము ప్రకటిస్తున్నాం కనుక ఆయన యూదులకి ఆటంకముగా ఉన్నా, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తూ క్రీస్తును కొద్దిగా ఆటంకపరుస్తూ ఉన్నప్పటికీ కూడా, ఆటంకముగా ఉన్న అన్యులకును వెరితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీకు దేశస్తులకేమి, పిలవబడిన వారందరికీ అది దేవుని శక్తి, దేవుని జ్ఞానమనై ఉంది. యూదులకేమి, గ్రీకు దేశస్తులకేమి, అన్యులకేమి అందరికీ కూడా
సిలువ వేయబడినటువంటి యేసుని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం ఒక సాప కింద నీరు వలె ఆ కొరింథీ సంఘములో అనేక మంది హృదయాలను తడిపింది. ఒక సాప కింద నీరు వలె అనేక మంది హృదయాలను తడిపింది ఆ వాక్యం. యూదులను హృదయాలను కరిగించింది, అన్ని జనుల హృదయాలను కరిగించింది, గ్రీకు దేశస్తులను హృదయాలను కరిగించింది. ఒక మతం అనేది లేదు, కులానికి చెందినది కాదన్నట్లుగా అనేక మందిని మార్చేస్తూ ఉందండి. ఆలోచన చేయండి, సిలువను గూర్చినటువంటి వార్తల్లో ఉన్నటువంటి శక్తి గొప్పదండి. ఆ వర్తమానము గొప్పదండి. నికోదేము ఏ విధంగా మారారో, నికోదేము ఏ విధముగా మారాడో, అలాగే రాహాబు ఏ విధముగా మారిందో, సౌలు పౌలుగా ఏ విధముగా మారారో, వారందరూ కూడా ఒకప్పుడు క్రీస్తుకు వ్యతిరేకముగా ఉన్నటువంటి వారు, క్రీస్తుని వాళ్ళు ఉల్లంఘించినటువంటి వారు. మరి అలాంటి వారి యొక్క జీవితంలో వారు విరిగి నలిగి కరిగిపోయి ఏ క్రీస్తుకు వాళ్ళు ఆటంకముగా ఉన్నారో అదే క్రీస్తుని ఇప్పుడు పౌలు ప్రకటిస్తున్నారు. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు సౌలు క్రీస్తును అంగీకరించాల. కానీ అదే సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత యేసుక్రీస్తుని గురించి అనేక మందికి ప్రకటించగలుగుతూ ఉన్నాడంటే ఈ సిలువను గూర్చినటువంటి, సిలువ వేయబడినటువంటి క్రీస్తును గూర్చినటువంటి వర్తమానము అనేక మందిని కరిగిస్తుందండి. అనేక మంది హృదయాలను కరిగిస్తుంది. నికోదేము హృదయాన్ని మార్చింది, రాహాబు హృదయాన్ని, సౌలు హృదయాన్ని మార్చింది, నా హృదయాలు మార్చింది. సిలువ వేయబడినటువంటి యేసును గూర్చినటువంటి వర్తమానంలో ఉన్నటువంటి శక్తి, ఆ శక్తి ఏం చేస్తుందంటే నిన్ను కదిలిస్తుంది. ఆ శక్తి నీలో మార్పు తీసుకొస్తుంది. ఆ శక్తి వంగన మోకాలను వంగ చేస్తుంది. ఒప్పుకోనటువంటి నాలికలను కూడా యేసు ప్రభు దేవుడిని ఒప్పుకొని చేయగలుగుతుందంటే క్రీస్తు సిలువను కూర్చున్నటువంటి వార్తలో ఉన్న శక్తి అని. అది అనేక మందిని మారుస్తుంది. ఒక యూదుడు లేదు, ఒక గ్రీకు దేశస్తుడు లేదు, ఒక అన్యుడు లేదు. అనేక మంది హృదయాలలోనికి వెళ్ళి అది ప్రాణ, ఆత్మ, శరీరముల కేవలం మురుగుల్లో కూడా విభజించినంత వరకు దూరుతూ పనిచేస్తున్నాను. నిన్ను మార్చింది ఆ వాక్యమే, నన్ను మార్చింది వాక్యమే. ఇంకా ఎందరిలో మార్చబోతుందని కూడా ఆ సిలువను కూర్చున్నటువంటి వార్తలో ఉన్న శక్తి మారుస్తూ ఉందండి. మరి మనల్ని మార్చినటువంటి ఆ దేవుని యొక్క వర్తమానం నీ భర్తను మార్చాలి, నీ బిడ్డలను మార్చాలి, నీ బంధువులు మార్చాలి. ఇంకా ఎందరైతే సౌలులాగా, ఎందరైతే వ్యతిరేకముగా, క్రీస్తుకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ ఉన్నారు, అలాంటి యొక్క హృదయాల్లోనికి సిలువను గూర్చిన వార్తలో ఉన్న శక్తి జ్వరబడి వంగ చేయాలి వారిని కూడా. అలాగ వంగ చేసేలాగా ప్రభువా నన్ను ఏ విధముగా నువ్వు మార్చుకున్నావో ప్రభువా, నన్ను ఏ విధముగా నువ్వు మార్చుకున్నావో ప్రభువా, నీ సిలువను గుర్చిన వార్త నాలో ఏ విధముగా పనిచేసిందో ప్రభువా. నా భర్త కూడా కఠినముగా ఉన్నాడు ప్రభువా, నా బిడ్డలు కూడా క్రీస్తుని ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రభువా, వారు కూడా మారులాగా నాయన నీ సిలువను గుర్చిన వర్తమానంలో ఉన్న శక్తి నా బిడ్డలో పనిచేయాలి ప్రభువా, నా భర్తలో పనిచేయాలయ్యా, నా కుటుంబంలో పనిచేయాలి ప్రభువా. వారి హృదయాల్లో పనిచేసి వారి హృదయాలకు ఉన్నటువంటి కాఠిన్యము, వారి హృదయాలకు ఉన్నటువంటి ఆ గుడితనము పోవాలి ప్రభువా అని నువ్వు ప్రార్థించినట్లయితే అట్టి కృపదేవుడు నీ కుటుంబంలో అనుగ్రహించిన గాక. తరలో కలుసుకుందాం. కృపాచతుడా, పరిశుద్ధుడా, శివుడుగా తండ్రి, సిలువను కూర్చుని వార్త నశించుచున్న వారికి వెలుతనం గాని నైనా రక్షించబడుతున్న వారికైతే దేవుని శక్తి అయ్యున్నదని మీ వాక్యం చదివించారు ప్రభా. నశించుచున్న వారు విరితనముగా తీసుకోవడానికి కారణం ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారు మనోనిత్రులకు గుడితనం కలుగు చేస్తూ సిలువను కూర్చున్నటువంటి వార్తలో ఉన్నటువంటి తేటదనాన్ని, సత్యాన్ని చూడలేక చేస్తుంది ప్రభా. కానీ దేవానైనా అయ్యా నన్ను మమ్మల్ని అయితే ప్రభానైనా అట్టి నాయన ప్రభు అంధత్వంలో నుండి, అట్టి గుడ్డితనంలో నుంచి మమ్మల్ని విడిపించి నాయన సిలువను కూర్చున్నటువంటి వార్తలో ఉన్నటువంటి శక్తిని అనుభవించడానికి దేవ
మా అందరికీ మీరు కృపనిచ్చినందుకై వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఒక యూదుడు కానీ గ్రీకు దేశస్తుడే అన్యుడే తేడా లేకుండా ఆయన అందరూ అది దేవుని శక్తి, దేవుని యొక్క జ్ఞానం లాగా పనిచేస్తుంది అన్నావు ప్రభువా. అయ్యా నన్ను మార్చిన దేవా నీకు వందనాలు నాయన. అయ్యా ఇంకా నా కుటుంబాల్లో ప్రభువా, అయ్యా దేవా నాయన ఇంకా ఎందరైతే మారవలసిన వారు ఉన్నారో నాయన అట్టి వారందరూ కూడా మారటానికి సహాయం చేయి ప్రభువా. కూడి ఉన్నటువంటి సంఘ బిడ్డల్లో ప్రభువా, అయ్యా వారిని మార్చిన దేవా నీకు వందనాలు. వారి హృదయాల్లోకి నీ వాక్యము వెళ్ళి నాయన, నీ వాక్యము శక్తి చేత నాయన వారి యొక్క నాయన కఠినమైనటువంటి హృదయాలను కరిగించినటువంటి దేవుడు ప్రభువా. ఇంకా వారి భర్తలు వారి బిడ్డల హృదయాలు కూడా మీరు కరిగించి నాయన వారు కూడా నాయన ప్రభువా నాయన సౌలు పౌలుగా ఏ విధంగా మార్చబడి ఉన్నారో ప్రభువా, అందరూ కూడా ఆ విధంగా మార్చబడి నాయన సిలువకు సాక్షులుగా ఉండటానికి మీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.